చరణ్ గారు ఏ సినిమాకి చెప్పలేదు సినిమా బాగుంటుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది. ఒక పెద్ద మూవీ రిలీజ్ కాకముందుకే ఒక ప్రెస్ మీట్లో చెప్పారు సినిమా మామూలుగా ఉండదు, బుచ్చిబాబు చాలా కష్టపడుతున్నారు అన్నారు. సో దీనిపై మీ అభిప్రాయం? చెప్పారంటే వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి, చేశారు కాబట్టి ముందే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. నేను ఇలా చేశాను కాబట్టి మంచి హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది అన్నట్టుగా వాళ్ళకి అనిపించింది, అందుకే చెప్పారు. ఓకే, బుచ్చిబాబు గారు ఫస్ట్ సినిమాతోనే 100 కోట్లు కొట్టారు. ఈసారి పాన్ ఇండియా మార్కుని టచ్ చేస్తాడా? 1000 కోట్లు కొడతారేమో ఈ సినిమా, మనం చెప్పలేం కదా. 1000 కోట్లు కూడా మా కుమార్ గారు డైలాగ్ ఓకే, రామ్ చరణ్ గారు చాలా హైట్లో చిక్రీ స్టెప్ కోసము, ఒక 5 సెకండ్ల స్టెప్ కోసము చాలా కొండ మీద వేశారు ఆ స్టెప్. సో ఆయన హార్డ్ వర్క్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఆయన ఇది ఒకటే కాదు, ఏ సినిమాలో చేసినా కానీ ప్రాణం పెట్టి డ్యాన్స్ చేస్తారు. డ్యాన్స్ విషయంలో ఆయన కొట్టలేరు ఎవరు కూడా. తెలియని వాళ్ళు ఏంటంటే ఎవరెవరో ఎత్తుకుంటారు. ఆయన చాలా బాగా డ్యాన్స్ చేస్తారు. సో ఫిలిం నగర్ టాక్ శివన్న గారి ఎపిసోడ్లు ఒక వీర లెవెల్లో వచ్చాయి, మామూలుగా ఉండవు థియేటర్లో అంటున్నారు, ఇంటర్వెల్ తర్వాత అంటున్నారు కొంతమంది. సో దానికి మీరేమంటారు మేడం? సినిమా వచ్చే వరకు వెయిట్ చేద్దామండి, చూసిన తర్వాత మనమే కాగితాలు చింపి ఇసిరి సూపర్ హిట్ అని చెప్పొచ్చు. మేడం, బుచ్చిబాబు గారి కాస్టింగ్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ సినిమాకే చాలా మంచి ఆర్టిస్టులను తీసుకున్నారు. సో ఈసారి మీజాపూర్లో ఉన్న మున్నాబాయ్ అంటే ఆయన తిట్లుగా కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి వాళ్ళు పెట్టుకున్నారండి. ఎందుకంటే అంత పెద్ద సినిమాలో మనకు ఒక అవకాశం రావాలంటే ఎన్నో కష్టాలు పడాలి. అయినా కానీ వాళ్ళు పెట్టుకున్నారంటే దానికి ఒక ఇది ఉండబట్టే కదా, వాళ్ళ బేస్మెంట్ ఏంటి అని తెలుసుకున్నారు కాబట్టి పెట్టుకున్నారు. సో హిట్ అవుతుందని నేను అనుకుంటున్నా. అందరూ హిట్ అవ్వాలని కోరుకోండి, 1000 కోట్లు రావాలని కోరుకోండి. థ్యాంక్స్ అమ్మా.